నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి ట్రాఫిక్ డిపార్ట్మెంటు కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే యూనిఫైడ్ గల్ఫ్ ట్రాఫిక్ వీక్ కమిటీ హెడ్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ ఆల్ సుబాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈరోజు మనం చూసుకుంటే కువైట్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు కలిగి ఉన్న కువైటీ పౌరులు కానీ మరియు ప్రవాసులు కానీ వాళ్ళ యొక్క జరిమానాలను చెల్లించడానికి సిస్టమ్ నుంచి వాళ్ళపైన ప్రయాణ నిషేధం ఉంటే తొలగించడానికి మేము అనుమతిస్తామని చెప్పాను వెల్లడించారు. ఈ రోజు శుక్రవారం మనం చూసుకుంటే ఆల్ ఖైరాన్ మాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మేము ఉంటామని చెప్పేసి ఎవరైనా ప్రవాసులు కానీ కువైటీలు కానీ ట్రాఫిక్ జరిమానాలు చెల్లించాలని చెప్పేసి ప్రయాణ నిషేధాలు ఉంటే దానికి సంబంధించిన జరిమానాలు కూడా చెల్లించవచ్చని చెప్పి ఈరోజు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆల్ ఖైరాన్ మాల్లో ఉంటామని చెప్పేసి ఆయన తెలిపారు. అలాగే ఈరోజు చెల్లించలేని వారు ఎవరైతే ఉన్నారో ఆదివారం నుంచి జనరల్ ట్రాఫిక్ విభాగానికి చెందిన అధికారులు వచ్చే గురువారం వరకు 2 షిఫ్టుల్లో అవెన్యూస్ మాల్లో ఉంటారని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది. ఒకవేళ ఈరోజు శుక్రవారం ఎవరైనా చెల్లించలేకుంటే కానీ ఆదివారం నుంచి వచ్చే గురువారం వరకు మనం చూసుకుంటే అవెన్యూస్ మాల్లో అయితే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ డిపార్ట్మెంట్కు చెందిన అధికారులు అక్కడ ఉంటారు. అక్కడికి వెళ్ళి మీ పేరు మీద ఏమైనా ట్రాఫిక్ ఫైన్స్ ఉన్నాయని చెప్పి చెక్ చేసుకొని ఉంటే మీరు అక్కడ ట్రాఫిక్ ఫైన్స్ చెల్లిస్తే కానీ ప్రవాసుల పైన ప్రయాణ నిషేధం ఉన్నా సరే కానీ జరిమానాలు చెల్లించడం ద్వారా ఆ యొక్క ప్రయాణ నిషేధం అయితే ఎత్తివేస్తామని చెప్పేసి ఆయన వెల్లడించారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ పైన ఏవైనా ట్రాఫిక్ జరిమానాలు ఉంటే ఈ మాల్స్కు వెళ్ళి మీరైతే జరిమానాలు చెల్లించి ట్రాఫిక్ జరిమానాలను అయితే క్లియర్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.